హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయ గ్రేవీ, వంకాయ పులుసు ప్రాసెస్. ముందుగా వంకాయలని సాల్ట్ వాటర్లోకి వేసేసుకోవాలి. ఒకసారి నేను ఇది స్టఫింగ్ వంకాయ పులుసు చేశాను. ఇది స్టఫింగ్ చేయకుండానే మసాలా వేసేసి ఈ ప్రాసెస్లో చేద్దాం. సాల్ట్ వాటర్లోకి అన్ని వంకాయలన్నీ పూర్తిగా కట్ చేయకుండా 4 భాగాలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లోకి వేసేసుకోవాలి. చెక్ చేసుకుంటా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసేసుకున్నాము. సాల్ట్ వాటర్లోకి వంకాయలని పెట్టేసి మసాలా ప్రాసెస్. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డ్రై కోకోనట్ కొంచెము ఎక్కువగా వేసుకోలేదు, పీనట్ 4 టీ స్పూన్, కోకోనట్ పీనట్ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి, డ్రై ఫ్రై. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. టూ స్పూన్ ఆయిల్, ఆనియన్ 2 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నవి, జీరా స్పూన్, ధనియా స్పూన్, గార్లిక్ 5 నుంచి 6 రెబ్బలు, 1 టమాటో, కరివేపాకు వేసి అన్నీ వేగనివ్వాలి. బాగా డ్రై ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలి. మొత్తం పర్ఫెక్ట్గా వేగినవి పక్కన పెట్టేసి వేగినవి కొంచెం చల్లగా అయిపోవాలా. అప్పుడు ఒక బౌల్లో 5 నుంచి 6 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు, కొంచెం వేగనిచ్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఆయిల్లోకి వేసేయాలి. మేము ఫస్ట్ సారి వంకాయ పులుసు చేసినప్పుడు స్టఫింగ్ చేసాము. ఇది స్టఫింగ్ చేయకుండా మసాలా వేసి చేస్తున్నాను. టర్మరిక్ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వంకాయలని మగ్గనిస్తాం. ఆయిల్లోనే, వాటర్ వేయకూడదు. మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాం. అప్పటి వరకు మేము డ్రై ఫ్రై చేసి పెట్టిన మసాలా కూడా చల్లగా అయిపోయింది.
మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకుందాం. మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసేసుకున్నాము. అప్పటి వరకు మా వంకాయలు కూడా మగ్గినవి. ఆయిల్లోనే మగ్గాలి, వాటర్ వేయకూడదు. బాగా మెత్తగా వంకాయలు మగ్గినవి. హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. గ్రైండ్ చేసి పెట్టిన మసాలాని వేసేసుకుంటున్నా. మసాలా వేసినాక మధ్య మధ్యలో కలుపుతా మూత పెట్టి 1 నిమిషం 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత పెట్టి 2 నిమిషాలు మధ్యలో మళ్ళీ స్పూన్తో కలుపుతూ ఉండాలి. చింతపండు, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు జ్యూస్ని వేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను, లేకుంటే అడుగు అంటుకునిపోతుంది. చింతపండు జ్యూస్ మనము ఈ ప్రాసెస్లో కూడా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మేము స్టఫింగ్ చేయకపోయినా పర్వాలేదు. మసాలా మొత్తము బాగా వంకాయకి పట్టుకుంటుంది. సాల్ట్ హాఫ్ టీ స్పూన్, మూత పెట్టి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతా. ఒక 3-4 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకున్నాను. కొత్తిమీర, పర్ఫెక్ట్గా రెడీ అయినది. వంకాయ గ్రేవీ, వంకాయ పులుసు అనవచ్చు. ఇదే ప్రాసెస్లో స్టఫింగ్ గుత్తి వంకాయ కూర కూడా చేసి ఉన్నాను, పులుసు చేసి ఉన్నాను. వంకాయ పులుసు, వంకాయ గ్రేవీ రెడీ. వైట్ రైస్తో పాటు టేస్ట్ చేస్తాము. మనకు దోశతో అయినా కూడా వంకాయ గ్రేవీ బాగుంటుంది. జారీ రోటీతో అయినా దోశతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ గ్రేవీ. వంకాయ గ్రేవీ, వంకాయ పులుసు వైట్ రైస్తో రెడీ.